ప్రియుడు మోసులో పడి ఒక మహిళ కన్నబిడ్డని అత్యంత దారుణంగా హతమార్చి చంపేసింది. ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న టైంలో ఆ బిడ్డ ఏడ్చాడు అని చెప్పి చంపేశారు ఇద్దరు కూడా కలిసి. దాని తర్వాత ఎవరికి అనుమానం రాకుండా అంటే ఫిట్స్ వచ్చి ఆ బాబు చనిపోయాడంటూ కూడా అందరినీ నమ్మించి చనిపోయిన రోజే ఎటువంటి పోస్ట్ మార్టం ఇవేమి కూడా జరగకుండా ఆ డౌట్స్ ఎవరికి రాకుండా దహన సంస్కారాలు చేసేసారు. దీని తర్వాత వాళ్ళ భర్తకి అనుమానం రావడంతో అసలు ఏం జరిగింది అనే విషయాలన్నీ కూడా బయట. దీని గురించి నేను క్లియర్గా చెప్పేందుకు ప్రయత్నిస్తా. తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా జగదేవ్పూర్ మండలం తిగుల్ విలేజ్ ఇక్కడ జరిగింది. ఇది కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది. ఈ క్రైమ్ జరిగింది కూడా కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలో. సో హస్బెండ్ స్వామి, ఇతను ఒక క్యాబ్ డ్రైవర్, ఎప్పుడూ కూడా బయటకు వెళ్తూ ఉంటాడు. ఏమైనా కిరాయిలు వస్తే కుటుంబ పోషణ కోసం అర్ధరాత్రి వేళలో కూడా ఇతను వెళ్తూ ఉంటాడు. స్వామి, జ్యోతి వీళ్ళిద్దరు కూడా హస్బెండ్ అండ్ వైఫ్. వీళ్ళిద్దరికీ పుట్టిన బాబు, అతనికి ప్రస్తుతం 2 సంవత్సరాలు. అతని పేరు హరికృష్ణ. మృతుడు ఎవరైతే ఉన్నారో అతనే ఈ బాబు. సో స్వామి ఇలా బయటికి వెళ్తున్న టైంలో జ్యోతి నవీన్ అనే ఒక వ్యక్తితో వివాహితర సంబంధం పెట్టి, సో స్వామి లేని టైంలో నవీన్ జ్యోతి వాళ్ళ ఇంటికి వచ్చి పక్కన బాబు ఉన్నా సరే వాళ్ళ పని కానిచ్చేవారు. ఆ బాబు పక్కనే ఉండేవాడు, అయినా సరే వాళ్ళ పని కానిచ్చి మధ్యలో ఏడుస్తుంటే ఆ బాబుని చిత్రహింసలకి గురి చేసి కొట్టి, పాపం 2 ఏళ్ళ చిన్నోడు, అతనికేం తెలిసి ఏం తెలియదు కదా, వాళ్ళ అమ్మ ఒక తప్పుడు పని చేస్తుందనే విషయం కూడా ఆ బాబుకి తెలియదు కదా, అలా ఉన్నాడు. సో దీంతో అంటే ఒకరోజు ఆ బాబుకి అంటే ఏడ్చాడు గట్టిగా. వీళ్ళిద్దరూ కూడా బెడ్రూమ్లో పూర్తి రొమాన్స్లో తేలుతున్న టైంలో ఆ బాబు ఏడ్చాడు. పాపం ఆకలితో ఏడ్చాడో లేదంటే ఏదైనా ఉలిక్కిపడి భయపడి ఏడ్చాడో తెలియదు, కానీ నిజంగా అతను ఏడ్చాడు. దీంతో వారికి చిరాకు పుట్టి మంచి టైంలో డిస్టర్బ్ చేశాడని చెప్పి నవీన్, జ్యోతి వల్ల ప్రియుడు, ఆ బాబుని చంపేద్దాం, నాకు నచ్చలే వాడిని చంపేద్దాం అని చెప్తే దానికి సొంత తల్లి హరికృష్ణ వాళ్ళ అమ్మ, ఆ బాబు వాళ్ళ అమ్మ జ్యోతి అంగీకరించింది చంపేద్దాం అని చెప్పి. సో నేలకేసి ఆ బాబుని కొట్టే స్పాట్లో ఆ బాబు చనిపోయాడు. తర్వాత ఎవ్వరికి అనుమానం రాకుండా ఆ రక్తపు ఏదైతే ఉంటాయో ఆ మరకలు అవన్నీ కూడా క్లీన్ చేసేసి, తర్వాత వాళ్ళ హస్బెండ్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పటికే నవీన్ వెళ్ళిపోయాడు. ఇంటికి వచ్చిన తర్వాత భర్త ఇంట్లోకి రాగానే ఈమె యాక్టింగ్ స్టార్ట్ చేసింది. ఈమె నటన విశ్వరూపం చూపించేసింది. అయ్యో ఫిట్స్ వచ్చి చనిపోయాడండి అయ్యి అని చెప్పేసి ఏడ్చు. సో కన్న కొడుకు పాపం చనిపోయాడనే బాధలో ఎవరు కూడా తల్లిని అనుమానించలే, భర్త కూడా భార్యని అనుమానించలే. సో దాని తర్వాత ఇంకా ఏదో జరిగిపోయింది. ఇంకా పెద్దలు వాళ్ళు రావటం, వారి స్వంత గ్రామానికి తీసుకెళ్ళి మొత్తం కూడా దహన సంస్కారాలు చేశారు. అలా తీవ్ర దుఃఖంలో ఉన్న టైంలో భార్య ప్రవర్తనలో మార్పు వచ్చింది. ఆమె కనీసం కన్న కొడుకు చనిపోయాడనే బాధ కూడా ఆమెకి లేదు. ఇవన్నీ కూడా భర్త గమనిస్తూ ఉన్నాడు. ఒక పక్క ఫోన్ మాట్లాడుతూ ఉంది, తరచుగా ఫోన్లు ఎక్కువ మాట్లాడుతూ ఉంది, నవ్వుతుంది. దీంతో అతనికి అనుమానం వచ్చింది, అసలు ఏం జరిగింది, బాబు నిజంగానే చనిపోయాడు, ఏం జరిగిందని అతనికి అనుమానం వచ్చి అది చూస్తే అతనికి రక్తపు మరకలు కనిపించింది. సో దీంతో అతను ఏం చేశాడంటే ముందు ఆమెను అడిగాడు. ఆమె ఎట్లానో నిరాకరిస్తుంది కదా, ఫోన్ ఇవ్వండి ఇవ్వను ఏం చెప్పేసి చెప్తుంది కదా. పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు పెట్టాడు. తర్వాత పోలీసులు జ్యోతిని అదుపులోకి తీసుకున్న తర్వాత ముందు నేను కాదు, నేను చేయలేదు ఇలా కబుర్లు చెప్పింది. కానీ పోలీసులు తమదైన శైలి వారు ఈ కేసును విచారణ చేస్తే అప్పుడు నిజమేంటంటే నవీన్ అనే వ్యక్తితో గత కొన్ని రోజుల నుంచి కూడా ఆమెకు వివాహితర సంబంధం ఉంది. అయితే వారు పూర్తిగా రొమాన్స్ చేసుకుంటున్న టైంలో ఆ బెడ్రూమ్లో వారు ఏదైతే దరిద్రం ఉందో అది చేసుకుంటున్న టైంలో
డిస్టర్బ్ చేశాడని చెప్పేసి చంపేశాను. పైగా చంపేయడానికి కన్న తల్లి అంగీకరించింది. చూడండి ఎంత దారుణమైన ఘటన. సో ఇలాంటి తల్లులు చాలామంది ఉన్నారు. పిల్లల్ని విషం ఇచ్చి చంపేస్తున్నారు, లేదంటే ఇలా నేలకేసి కొట్టి చంపేస్తున్నారు, వారి వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నారని చెప్పేసి బిడ్డల్ని హతమార్చేస్తున్నారు చాలామంది. రీసెంట్గా బెంగళూరు, మన హైదరాబాద్, ఆంధ్రాలో కూడా ఇటువంటి ఘటనలు ఎక్కువగా పెరిగాయి. సో మీకు బిడ్డ అవసరం లేకపోతే హ్యాపీగా మీరు వెళ్ళిపోండి, మీకు నచ్చినోడితో వెళ్ళిపోండి, మీరు తిరగండి, ఏదైనా చేసుకోండి, మీరు సావండి. అంతేగాని అన్యం పుణ్యం ఎరగని ఆ బిడ్డల్ని మాత్రం దయచేసి ఏం చేయొద్దు, హతమార్చొద్దు. మీకు వారి మీద ప్రేమ లేకపోయినా పర్లా, మీరు అవన్నీ పట్టించుకోకపోయినా పర్లా, లేదంటే హస్బెండ్ దగ్గర వదిలేయడమో, లేదంటే ఏదైనా అనాథాశ్రమానికి ఇచ్చేయడమో, పిల్లలు లేని వారికి ఇచ్చేస్తే హ్యాపీగా చూసుకుంటారు. కానీ మీ ప్రయోజనాల కోసం చంటి బిడ్డల్ని, జీవితంలో ఉన్నత లక్ష్యాలకు వెళ్ళాల్సిన ఆ బిడ్డల్ని హతమార్చేస్తారు. సో ఇలాంటి టైంలో మరి మహిళా సంఘాలు బయటికి రావెందుకు? రైట్, ఇదంతా కూడా మళ్ళీ వేరే విషయం. సో ఏదేమైనప్పటికీ ఇది చాలా దారుణమైన ఘటన. అండ్ దీని గురించి మీ కమెంట్స్ ఏంటి, మీరేం చెప్పండి? ఇలాంటి జ్యోతులు చాలామంది ఉన్నారు, వాళ్ళని ఏం చేయాలంటారు? ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలియదు.